ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని పేరు. కూటమి ఏలుబడిలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. అవును, ఏ ఊరు చూసినా ఏముంది గర్వకారణం? గల్లీకో బెల్ట్ షాప్ తప్ప. తాగిన వారికి తాగినంత, ఊగేవారికి ఊగేంత మద్యం నేరుగా గ్రామాల్లోకే వచ్చేసింది. మంచినీళ్ళు దొరకని పల్లె ఉందేమో కానీ మద్యం దొరకని ఊరంటూ లేదు. చూశారుగా, మందుబాబులు పెగ్గు మీద పెగ్గేస్తున్నారు. నిలబడి కొంతమంది, కూర్చుండి ఇంకొంతమంది. ఎక్కడి వారు అక్కడే ఎంచక్క బ్యాచ్లుగా విడిపోయి లిక్కర్ను లెక్కలేనంతగా తాగేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ట్ షాపుల వద్ద నిత్యం కిక్కెంచే దృశ్యాలు ఇవి. బెల్ట్ షాపుల వద్ద ఏకంగా పర్మిట్ రూముల్ని తెరిచారు. తెల్లారిందంటే చాలు మందుబాబుల జాతర మొదలవుతుంది. ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది? మంచినీళ్లు దొరకని పల్లెలున్నాయి కావచ్చు, కానీ మద్యం దొరకని ఊరంటూ లేదు. ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని బెల్ట్ షాపుల వద్ద సాగుతున్న మద్యం దందా ఇది. ఒక్క జిల్లా ఏంటి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రామానికి 2 లేదా 3 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి తాగినోడికి తాగినంత అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. గ్రామాల్లో బెల్ట్ షాపులకు అనుమతి లేదు. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటివన్నీ అధికారుల ప్రకటనల వరకే. అధికారులు చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో మాత్రం అస్సలు సింక్ అవ్వడం లేదు. ఏ ఊరు చూసినా ఎనీ టైం బెల్ట్ షాపుల్లో లిక్కర్ అందుబాటులో ఉంటోంది. విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం మర్డర్లకు కారణమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరాలు పెరిగిపోయాయి. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా దొరుకుతున్న మద్యమే కారణమన్నది జగమెరిగిన సత్యం. ఏడాది కాలంగా జరిగిన నేరాల్లో ఎక్కువగా మద్యం మత్తులో జరిగినవే. ఇక మద్యానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చనిపోతున్న వారు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టైమింగ్స్ ఉండేవి, గవర్నమెంట్ అమ్మేది. అప్పుడు ప్రజలు ఆ టైంలోనే కొనుక్కున్నారు. ఈరోజు అది లేదు, ఎక్కువ రేట్లకి అమ్మటం జరుగుతుంది. దుకాణాలు ప్రతి షాపులోనూ తెరవడం జరుగుతుంది. దానివల్ల తాగి అందరూ కూడా కింద పడిపోతున్నారు. ప్రతి చిన్న కిల్లీ షాపుల్లో కూడా మద్యం బాటిల్స్ అమ్ముతున్నారు. దీని ద్వారా ప్రజలందరూ తాగి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకోవడమే కాకుండా కుటుంబ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది. దీన్ని మేము మద్యం షాప్ కట్టడి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. కిరాణా షాపుల్లో కూల్ డ్రింక్ల కంటే ఈజీగా మందు బాటిల్ అమ్ముతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నట్టు? గత ప్రభుత్వంలో మండల కేంద్రాల్లో మాత్రమే దొరికే మద్యం ఇప్పుడు కూటమి ఏలుబడిలో ఏకంగా గ్రామాల్లోకి వచ్చేసింది. అందుకే కొత్తగా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా యువత తప్పుదారి పట్టి కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. మరి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే, స్కూల్ పక్కన బెల్ట్ షాప్, గుడి పక్కన బెల్ట్ షాప్, బజార్లో బెల్ట్ షాప్, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. మరి వచ్చిన ఆదాయం అంతా మరి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు సరే కదా, పాపం కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా మరి కుటుంబ వ్యవస్థని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో మరి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు. మా స్కూల్ దగ్గర పెట్టారు, టెంపుల్ దగ్గర పెట్టారు. దయచేసి తీయించేయండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కొట్టి చంపేస్తున్నారు, ఎక్కడ అక్కడే నరికేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో తలకాయలు కాళ్ళు ఇన్ని పుట్టుకుపోతున్నారు. ఎలా ఉంది అసలు? ఏం చేస్తున్నారు? ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు తెలియదు. మనం మహిళలపై జరుగుతున్న అగత్యాలకి హోమ్ మినిస్టర్ మన అనిత గారు ఏం చేస్తున్నారు తెలియట్లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు, పోలవరం, చింతపూడి, తణుకు, నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం దందా జోరుగా సాగుతోంది. గతంలో మద్యం షాపులు ఊరికి దూరంగా ఉండడంతో ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగేవాళ్ళు. వైన్ షాపులు, బెల్ట్ షాపుల రాకతో ఎనీ టైం లిక్కర్ దొరుకుతోంది. ఎంతో తాగించి వాళ్ళ ప్రాణాలు తీసి ఈ రూపంలో సంపద పెంచుతున్నారనే ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలోని తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మద్యం విధానాన్ని తక్షణమే తన పాలసీని రద్దు చేసుకోవాలి. ఈరోజు గత ప్రభుత్వంలో మాదిరిగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నడిపితే నియంత్రణ ఉంటుంది, కానీ ఇప్పుడు విచ్చలవిడైపోతుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల. కాబట్టి మద్యాన్ని నియంత్రించాలని, బెల్ట్ షాపులను అరికట్టాలని, లైసెన్సులు లేకుండా పర్మిట్ రూములు నడుపుతున్నటువంటి మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తల్లికి వందనం పథకం కింద అరకొర ఇస్తున్న కూటమి ప్రభుత్వం నాన్నకు ఇంధనం మాత్రం అడ్డు అదుపు లేకుండా చేసిందని మహిళలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తూ పీకల దాకా తాగిస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.